బంగ్లాదేశ్లో హిందువులపై స్వామీజీలపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు. శ్రీ శివశైవ క్షేత్రం ఆధ్వర్యంలో కొత్తపేటలోని భవానీ టెంపుల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దేశంలో హిందూ ధర్మం రక్షణ కోసం హిందువులంతా కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇక మీదట హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. ఈ దాడులను హిందువులతో పాటు ముస్లింలు కూడా ఖండించాలని పిలుపునిచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్లో హిందువుల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మన యొక్క స్త్రీల్ని మానభంగాలు చేయటం, దొరికినట్టుగా చంపేయటం, నరికేయటం, రకరకాలుగా ఉన్న ఈ ప్రవృత్తులన్నీ కూడాను ఇటువంటి అన్నింటికి కూడా ఇస్కాన్ యొక్క ధర్మాచార్యులైనటువంటి కృష్ణదాస్ గారిని ఆయన మీద అన్యాక్రాంతంగా కొన్ని కేసులు పెట్టి, అంతేకాదు రాజద్రోహ కింద కూడా చిత్రీకరించి ఆయన అరెస్ట్ చేశారు. దీన్ని మన స్వామీజీలు, మన హిందూ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ హిందువులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పేసి మేము కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. జరుగుతున్న ఈ దాడులన్నీ కూడా ఖండించాలి, ప్రతి గురించి కృషి చేయాలి, ప్రతి ఇంటి నుంచి హిందువు బయటికి రావాలి, హిందువులపై జరుగుతున్న దాడులన్నిటికీ సమిష్టిగా కృషి చేయాలని, అలాగే శ్రీ చిన్మయ కృష్ణదాస్ గారు అరెస్టు మీద ఆయన చేసిన నేరం రుజువు కాకుండానే దేశద్రోహ ముద్ర వేసి ఆయన అరెస్టు చేయడం జరిగింది. ఆయనని విడిపించడానికి భారతీయులందరం కూడా సమిష్టిగా కృషి చేయాలని మా వాళ్ళందరం 100 మందిలో వచ్చాము. శైవక్షేత్ర పీఠం రోడ్ నెంబర్ 4 టెలిఫోన్ కాల్ నుండి ఇక్కడ కొత్తపేట భవానీ మాత టెంపుల్ వరకు మేము ర్యాలీగా వచ్చాము, పాదయాత్రగా వచ్చాము. సో ఈ బంగ్లాదేశ్పై హిందువులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా దీనికి ముందుకు రాలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వచ్చారు. బీజేపీ నాయకత్వం వచ్చారు. మిగతా రాజకీయ నాయకులు, మిగతా ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క గడప నుండి ఈ యొక్క బంగ్లాదేశ్పై హిందువులపై దాడిని ఖండించాలని